ఒక వ్యక్తి కేవలం 32 జీవితంలో ఒక దేశం యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం ఎలా మార్చగలిగారు? అదొక పెద్ద ప్రశ్న. ఈ రోజు మనం ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన జీవితం, ఆయన చెప్పిన అద్వైత సిద్ధాంతం, దాని వెనుక ఉన్న ఆలోచనలను లోతుగా చూద్దాం. మనం ఒక ఆసక్తికరమైన పోలికతో మొదలుపెడితే బాగుంటుంది. చెప్పండి. ప్రపంచ చరిత్రలో ఇద్దరు దిగ్గజాలు సరిగ్గా 32 కన్నుమూశారు. ఒకరు అలెగ్జాండర్, ఓకే, మరొకరు ఆదిశంకరాచార్యులు. ఆసక్తికరంగా ఉంది. ఒకరు కత్తితో ప్రపంచాన్ని జయించారు, మరొకరు జ్ఞానంతో మనసులను గెలుచుకున్నారు. అలెగ్జాండర్ సామ్రాజ్యం ఆయన చనిపోయిన వెంటనే ముక్కలైపోయింది. అవును, అది తాత్కాలికమే. కానీ శంకరుడు నిర్మించిన మేధో సామ్రాజ్యం వేల సంవత్సరాల తర్వాత కూడా బలంగా నిలిచి ఉంది. ఎందుకిలా? అద్భుతమైన పాయింట్. అంటే ఒకరి ప్రభావం తాత్కాలికం, మరొకరిది శాశ్వతం. దీని వెనుకున్న కారణాన్ని మనం ఈ రోజు అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా. సరే,